మీ బిగ్గెస్ట్ వెల్త్ బిల్డింగ్ అసెట్ ఏంటో తెలుసా? శాలరీనా? కాదు. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. ఒక వ్యక్తి శాలరీ 60,000 అనుకుందాం ప్రెజెంట్. ఇంకొక వ్యక్తి శాలరీ 1,00,000 అనుకుందాం. ఫస్ట్ పర్సన్ కంటిన్యూస్‌గా స్కిల్ నేర్చుకుంటూ కొంచెం ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్‌తో ఏఐతో అప్డేట్ అవుతూ ఉన్నాడు. వేరాజ్ సెకండ్ పర్సన్ ఎలాంటి అప్డేషన్ ఏం లేదు. చిల్ అవుతూ ఉన్నాడనమాట లైఫ్‌ని. ఇప్పుడు చెప్పండి, 5 ఇయర్స్ తర్వాత కట్ చేస్తే ఫస్ట్ పర్సన్ శాలరీ హైక్ సూపర్బ్ హైక్‌లో ఉంటుంది. వేరాజ్ సెకండ్ పర్సన్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎర్నింగ్ ఎబిలిటీ, ఐ రిపీట్, ఎర్నింగ్ ఎబిలిటీ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ వెల్త్ బిల్డింగ్ అసెట్. కంటిన్యూస్‌గా స్కిల్స్ పెంచుకొని బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి, బెటర్ శాలరీ వస్తుంది, బెటర్ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం. సో దట్ వెల్త్ అనేది అక్యుములేట్ అవుతుంది. అయితే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? మన వెల్త్ మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని అనేది ఎపిసోడ్ 4లో చూద్దాం. థ్యాంక్ యూ. అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.